Hi, in this video I am going to explain you the structure of eye and the defects of vision. The very front part of the eye is called cornea. It is a transparent structure. It helps to focus the light into the eye. అంటే ఐ లోపల అన్నిటికంటే ఫ్రంట్ పార్ట్ కార్నియా ఉంటుంది. ఈ కార్నియా ఏం చేస్తుందంటే బయట మనం ఏదైనా వస్తువును చూసినప్పుడు దాని నుంచి వెలువడినటువంటి లైట్ని కంటి లోపలికి పంపించడానికి ఇది ఉపయోగపడుతుంది. Behind cornea, iris will be there, which has a circular opening called pupil. The pupil expands or contracts depending on the amount of light entering the eye. కార్నియా వెనుక ఐరిష్ ఉంటుంది. ఈ ఐరిష్ సెంటర్ పార్ట్ లోపల మనకి ప్యూపిల్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఈ ప్యూపిల్ ఏం చేస్తుందంటే మన కంట్లలోకి వచ్చే లైట్ ఎక్కువ తక్కువ ఉన్నట్టయితే, అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు అది ఎక్స్పాండ్ అవటం కానీ కాంట్రాక్ట్ అవటం కానీ చేసి ఎంత లైట్ మన కళ్ళలోకి వెళ్ళాలనో అంత లైట్ని మాత్రమే అది పంపిస్తుంది. Between cornea and iris, the place is filled with a liquid called aqueous humor. అంటే కార్నియాకు ఐరిష్కి మధ్యన ఉన్నటువంటి ప్లేస్ aqueous humor అనే ఒక లిక్విడ్ తోటి ఫిల్అప్ చేయబడి ఉంటుంది. Behind iris there will be a transparent part called lens. The lens is hard in the middle and gradually becomes soft towards the outer edge. అంటే లెన్స్ మిడిల్ లోపల హార్డ్గా ఉంటుంది, ఎడ్జెస్కి వస్తున్న కొద్దీ అది సాఫ్ట్గా తయారవుతుంది. ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వి సీ ఫార్మ్స్ ఆన్ రెటినా విచ్ ఈస్ రియల్, ఇన్వర్టెడ్, and the distance between the lens and the retina is almost 2.5 centimeters. Means every image will be formed at 2.5 centimeters. Means the image distance is 2.5 centimeters. లెన్స్ కి రెటినాకి మధ్యన 2.5 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. లెన్స్ మనం చూసేటటువంటి ఆబ్జెక్ట్ అంటే వస్తువు యొక్క ఇమేజ్ని, నిజమైన తలక్రిందులైనటువంటి ప్రతిబింబాన్ని రెటినా మీద ఏర్పరుస్తుంది. సో హౌ కెన్ వి గెట్ ద సేమ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫర్ వేరియస్ పొజిషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్? అంటే ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడున్నా, దగ్గరున్నా, దూరం ఉన్నా, ఎక్కడున్నా కానీ ఇమేజ్ డిస్టెన్స్ మాత్రం సేమ్ ఉంటుంది. కానీ మనం మామూలుగా ఒక లెన్స్ని మనం చూసినట్లయితే ఆ లెన్స్ యొక్క ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని బట్టి మారుతుంది. వేరియస్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ నుంచినప్పుడు మనకు వేరే వేరే పొజిషన్ లోపల ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆబ్జెక్ట్ ఎంత దూరం ఉన్నా, ఎంత దగ్గర ఉన్నా ఈ ఐ లెన్స్ అనేది ఇమేజ్ని రెటినా మీదనే అంటే 2.5 సెంటీమీటర్ల దూరంలో మాత్రమే ఏర్పరుస్తుంది. ఇది ఎలా సాధ్యమైతే ఒకసారి చూద్దాం. టు వ్యూ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ పొజిషన్స్ and to form the image on retina, the lens adjusts its focal length. The adjustment of focal length is called the accommodation. So the ability of the lens to adjust focal length is called the power of accommodation of the lens. When the lens is viewing a distant object, అంటే దూరంగా ఉన్న వస్తువుని కనుక లెన్స్ చూస్తున్నప్పుడు the lens becomes thin and its focal length increases. And to see the near object, it becomes thick and its focal length decreases. అంటే దూరంగా ఉన్న వస్తువును చూడడానికి దాని ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ చేసుకోవడానికి లెన్స్ అనేది థిన్గా అంటే సన్నగా తయారవుతుంది. దగ్గరున్న చూడటానికి ద ఫోకల్ లెంత్ని డిక్రీజ్ చేసుకోవడానికి లెన్స్ అనేది కొంచెం థిక్గా తయారవుతుంది. అట్లా ఫోకల్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. మరి లెన్స్ ఈ ఫోకల్ లెంత్ని తగ్గించుకోవడానికి ఆ థిన్గా థిక్గా ఎలా మారుతుంది అంటే దెర్ విల్ బి సిలియరీ మజిల్స్. సిలియరీ మజిల్స్ అనేవి ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ద లెన్స్ ఈజ్ సరౌండెడ్ బై సిలియరీ మజిల్స్. దీస్ మజిల్స్ హెల్ప్స్ టు అడ్జస్ట్ ద కర్వేచర్ ఆఫ్ ద లెన్స్ టు అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్. అంటే ఈ లెన్స్ అనేది సిలియరీ మజిల్స్ తోటి సరౌండ్ చేయబడి ఉంటుంది. ఇవి ఆ లెన్స్ యొక్క కర్వేచర్ని అడ్జస్ట్ చేయడానికి, ఆ కర్వేచర్ని అడ్జస్ట్ చేయడం ద్వారా ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.
Retina contains 125 million receptors called rods and cones. Rods identifies the intensity of light and cones identifies the intensity of colors. So, by gathering the intensity of light and color, the information will be sent to the brain through optical nerves, and our eye contains 1 million optical nerve fibers. The brain processes the information, and finally we perceive the object in terms of shape, color and size. అంటే ఈ బ్రెయిన్ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకొని మనకు ఆబ్జెక్ట్ యొక్క కలర్ని, తర్వాత షేప్ని, సైజ్ని మనకు అందిస్తుంది. Now let us see what is least distance of distinct vision. The minimum distance up to which I can see the objects clearly is called the least distance of distinct vision, or I can say it as near point. For a healthy human eye, it is 25 centimeters and it varies with the age. అంటే మన ఐ ఎంతవరకు అయితే క్లియర్గా ఏ పాయింట్ వరకు క్లియర్గా చూడటం స్టార్ట్ చేస్తుందో దాన్ని మనము లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం. మన హెల్దీ హ్యూమన్ ఐకి దీని విలువ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఏజ్తో పాటు ఇది మారుతుంది. 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ దూరంలో కనుక మనం ఏదైనా వస్తువును ఉంచుకొని కనుక చూస్తే అది మనకు క్లియర్గా కనిపించదు. మీరు మీ బుక్ని కళ్ళకు దగ్గరకు పెట్టుకొని చూడండి, యూ కెన్ నాట్ సీ క్లియర్లీ. కొంచెం అలా అలా జరుపుకుంటూ పోతే ఒక పాయింట్ దగ్గరికి పోగానే మీకు క్లియర్గా కనపడుతుంది. ఆ క్లియర్గా కనపడే పాయింట్ మీ ఐకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అవుతుంది. దాన్ని మనం నియర్ పాయింట్ అని కూడా అంటాం. ద మ్యాక్సిమం డిస్టెన్స్ అప్ టు విచ్ ఐ కెన్ సీ క్లియర్లీ ఈజ్ కాల్డ్ ఫార్ పాయింట్. ఇట్ ఈస్ ఇన్ఫినిటీ ఫర్ ఏ హెల్దీ హ్యూమన్ ఐ. అంటే మనము మన కంటి ద్వారా ఎంత దూరం వరకు అయితే చూడగలుగుతామో దాన్ని మనం ఫార్ పాయింట్ అంటాము. అది నార్మల్ హ్యూమన్ ఐకి, హెల్తీగా ఉన్న హ్యూమన్ ఐకి ఇన్ఫినిటీ అంటే అనంత దూరంలో ఉన్న వస్తువును కూడా మనం చూడవచ్చు. లెట్స్ సీ వాట్ ఈస్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్. అంటే ఐ లెన్స్ యొక్క మ్యాక్సిమం ఫోకల్ లెంత్, గరిష్టంగా దాని ఫోకల్ లెంత్ ఎంత ఉండొచ్చు, అండ్ మినిమం ఫోకల్ లెంత్ ఎంత, కనిష్టంగా దాని ఫోకల్ లెంత్ ఎంత ఉండొచ్చో ఒకసారి ఇప్పుడు చూద్దాం. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు చూద్దాం ఒకసారి. సో ఫర్ దిస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విచ్ ఈస్ కాల్డ్ u is infinity and the image distance v is 2.5 centimeters. Why it is 2.5 centimeters? You know very well, because the distance between the lens and the retina is 2.5 centimeters and the image is forming on retina. That's why the image distance will be 2.5 centimeters. We have a formula, that is 1 by f is equals to 1 by v minus 1 by u for lens. So substituting the values in this, 1 by f is equals to 1 by 2.5 which is v, 1 by infinity. So this is also minus, that's why it will become plus. So implies 1 by f is equals to 1 by 2.5 and 1 by infinity is 0. So 1 by f is equals to, so this becomes 0. That's why 1 by f is equals to 1 by 2.5. Implies from this equation I can write f is equals to 2.5 centimeters. Means the focal length when the object is at infinity is 2.5 centimeters. So this is the maximum focal length of the eye lens. Now I am going to find out the minimum focal length. In this case, the object should be at least distance of distinct vision, that is u will be equals to 25 centimeters and v is as usual, it is 2.5 centimeters, and we have a formula 1 by f is equals to 1 by v minus 1 by u
implies 1 by f is equals to 1 by v is 1 by 2.5 minus minus becomes plus 1 by 25 implies 1 by f is equals to 2.5 25. If you take LCM it will be 25. 2.5 tens are, so 10 into 1 is 10 plus 25 ones are 181 is 1 implies 1 by f is equals to 11 by 25. Implies f will be equals to 25 by 11. So it is 11 ones are 11 twos are 22, so 30. So it will be 2 again and 8 to 7 and something. So f is equals to approximately 2.27 centimeters. So this is the focal length when the object is kept at the least distance of distinct vision. అంటే మనం చూడగలిగిన తక్కువ దూరంలో పెట్టినప్పుడు 2.27 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉంటే ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ నుంచినప్పుడు ఫోకల్ లెంత్ 2.5 ఉంది. అంటే ఇన్ బిట్వీన్ ఎక్కడ ఆబ్జెక్ట్ నుంచిన ఫోకల్ లెంత్ వాల్యూ 2.27 నుంచి 2.5 మధ్యన ఉంటుంది. So the maximum focal length of the eye lens is 2.5 centimeters and the minimum focal length is 2.27 centimeters.